Welcome to Bhima Ramu's online grammar class sample video on degrees of comparison. English grammar topics లలో చాలా కాంప్లికేటెడ్ టాపిక్ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మళ్ళీ కన్ఫ్యూజన్కి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఈ టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో చాలా కాంప్లికేటెడ్, చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ని ఈజీ వేలో సింపుల్గా ఒక 10 minutes మీరు నాకు టైం కేటాయిస్తే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీరు ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేటట్లుగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అవి ఇవి స్ట్రక్చరు, అవి ఇవి సబ్జెక్టు, వర్బ్ ఇలాంటివి ఏమీ చెప్పనండి. ప్రతి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ని యూనిక్ స్టైల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ ఈ వీడియోలో మనం చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అయిన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎలా లర్న్ చేయాలన్నది లర్న్ చేద్దాం. చూడండి, ఫస్ట్ గ్రామర్ బుక్ 1586లో పబ్లిష్ చేయడం జరిగింది. ఆ గ్రామర్ బుక్లో ఉన్న కాంటెంట్ని ఏం చేస్తున్నారు అంటే అన్ని బుక్స్ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. మళ్ళీ అప్డేట్ చేయాలి, అప్డేట్ చేస్తున్నారు. ఎలా? ఎగ్జాంపుల్స్ని అప్డేట్ చేస్తున్నారు, టీచింగ్ మెథడ్స్ అంటున్నారు, ఇవంటున్నారు అవంటున్నారు, ఇన్ని ఉన్నాయండి. అయినప్పటికీ మళ్ళీ గ్రామర్ ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది. కొంతమంది ఇంకా భయపడుతూ ఉన్నారు. సో మనం ముఖ్యంగా అప్డేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు మీరు చూడబోతున్నారండి. ఈ టాపిక్ మాత్రమే కాదు, ప్రతి గ్రామర్ టాపిక్ని కూడా చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, వీడియోని నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. సో డోంట్ మిస్ దిస్. సింపుల్ టెక్నిక్స్, సూపర్బ్ రిజల్ట్స్ అండి. రియల్గా చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి, సూపర్బ్ రిజల్ట్స్ ఫర్ షూర్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఇచ్చిన ఎక్సర్సైజ్. మొత్తం టోటల్గా 10 questions ఉన్నాయి. మా బీఆర్ అంటే భీమా రామూస్ టెక్నిక్స్ ఉపయోగించి స్టూడెంట్స్ ఈ ఎక్సర్సైజ్ ఆన్సర్స్ ప్రజెంట్ చేశారు. ఒకసారి చూడండి మీరే. 7th క్లాస్ స్టూడెంట్ ప్రజెంట్ చేసిన ఆన్సర్స్ అండి. ఇంతకుముందు మనం చూసిన 10 questions అన్నింటికీ కూడా సబ్జెక్ట్ అని చెప్పడము, వర్బ్ అని చెప్పడము, స్ట్రక్చర్ అని చెప్పడము, ఇక్కడ కాదు ఏ టాపిక్లో కూడా నేను అవన్నీ నేను చెప్పను. చూడండి ఎంత ఈజీగా వచ్చింది అంటే అంత ఈజీగా వచ్చింది. 7th క్లాస్ స్టూడెంట్ ఆన్సర్స్ ఇంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు అంటే ఇట్స్ నథింగ్ బట్ భీమా రామూస్ బీఆర్ సింపుల్ టెక్నిక్స్ అండి. సో ఈ విధంగా మళ్ళీ మీరు కూడా మా టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మళ్ళీ ఈ వీడియోని వాచ్ చేయండి, కంప్లీట్గా వాచ్ చేయండి. 10 out of 10 రియల్లీ ఆసమ్ పర్ఫార్మెన్స్ అండి. మా స్టూడెంట్ మళ్ళీ సూపర్గా ప్రజెంట్ చేశారు. మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తాము, లేదంటే వాట్సాప్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాము. డ్యూరేషన్ 45 days ఉంటుంది. అండ్ లైవ్ ఆన్లైన్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కూడా తీసుకుంటాం. మీకు కావాల్సిన ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ మీద బుక్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామర్ టాపిక్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ 6th to 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎడిటింగ్ మీద కూడా క్లాసెస్ తీసుకుంటాము, ఆన్లైన్ క్లాసెస్. అండ్ డిస్కోర్సెస్ మేజర్ అండ్ మైనర్ వీటి మీద కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాము. మళ్ళీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ఎంత ఈజీగా, అయ్యో రియల్గా మా యొక్క క్లాస్ విన్న తర్వాత ఒక టీచర్ అన్నారు, సార్ 18 years నుంచి నేను ఈ యొక్క టాపిక్ నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను, కానీ మీ వీడియో, మీ ఆన్లైన్ క్లాస్ నేను బుక్ చేసుకొని విన్న తర్వాత ఒక 40 minutesలో మొత్తం చెప్పేశారు సార్. 18 yearsలో నేను ఎన్నో డౌట్స్ని ఎంతోమందిని అడిగాను, అయినా క్లారిఫై చేయలేకపోయారు పర్ఫెక్ట్గా. సో మీ యొక్క వీడియో మాత్రం సూపర్గా నా డౌట్స్ని క్లారిఫై చేసింది అని చెప్పేసి ఇలా చాలా అప్రిషియేషన్స్ ఎన్నో కూడా వచ్చాయండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ కన్వే చేస్తున్నాను నేను. వీడియోలోకి వచ్చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎండింగ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ మనం 2 విషయాలు స్టూడెంట్స్కి నేర్పించాలి. ఫస్ట్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ సిడి అండ్ ఎస్డి. సిడి ఎస్డి ఎలా ఫామ్ అవుతాయి, తర్వాత ఇంటర్చేంజింగ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలి ఇబ్బంది పెట్టకుండా స్టూడెంట్స్ని.
సో ఫస్ట్ మనం ఎండింగ్స్ మీద ఫోకస్ పెట్టి కొన్ని వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి స్టూడెంట్స్కి. ఎండింగ్స్ చూడండి, ఈఆర్. ఇప్పుడు నేను ఇవ్వబోయే వర్డ్స్లో ఎండింగ్లో ఈఆర్ ఉందా, లేకపోతే ఎండింగ్లో ఈఎస్టీ ఉందా, లేకపోతే ఎండింగ్లో ఈఆర్ ఈఎస్టీ రెండు లేకుండా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఎస్ చూడండి, ఇక్కడ ఈఆర్ ఈఎస్టీ లేకపోతే అది పీఈడి అంటే పాజిటివ్ డిగ్రీ అవుతుంది. ఎండింగ్లో ఈఆర్ ఉంటే సిడి అవుతుంది. ఎండింగ్లో ఈఎస్టీ ఉంటే ఎస్డి అవుతుంది. ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది వస్తేనే నేను అప్కమింగ్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇంక ఇది రావడం ఏం లేదండి, ఎండింగ్ మీద ఫోకస్ పెట్టండి. ఆ స్పెల్లింగ్ చివరన ఈఆర్ ఈఎస్టీ ముఖ్యంగా అవి ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి, లేకపోతే ఎస్ లేవా. చూడండి, టాల్ ఎండింగ్లో ఈఆర్ లేదు ఈఎస్టీ లేదు. ఎస్, ఇలాంటి వాటిని మనం పీడి అంటే పాజిటివ్ డిగ్రీ అంటాము. అండ్ ఎండింగ్లో ఈఆర్ ఉంది, ఈఆర్ ఉన్నప్పుడల్లా కూడా ఆ వర్డ్ సిడి అంటే కంపారేటివ్ డిగ్రీ అవుతుంది. ఎండింగ్లో ఈఎస్టీ ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో పాజిటివ్ డిగ్రీ అంటే ఎండింగ్లో ఈఆర్ ఈఎస్టీ ఉండవు, ఏవి ఉండవు. ఈఆర్ ఉండదు, ఈఎస్టీ ఉండదు. అండ్ సిడి అంటే ఎండింగ్లో ఖచ్చితంగా ఈఆర్ ఉంటుంది. ఎస్డి అంటే ఎండింగ్లో ఈఎస్టీ ఉంటుంది. ఓకే ఫైన్, మళ్ళీ కొన్ని వర్డ్స్ చూద్దాం మనం. ఇక చూడండి, సిడిని ఎస్డిని మనం 6 డిఫరెంట్ టైప్స్లో ఫామ్ చేస్తాము. ఎస్, ఏదేమైనప్పటికీ మనం ఎండింగ్ మీద ఫోకస్ పెడదాం. చూడండి, రిచ్, రిచర్, రిచెస్ట్. ఎస్, షార్ట్, షార్టర్, షార్టెస్ట్. ఈ పీడి ఎండింగ్లో ఈఆర్ ఈఎస్టీ లేవు, సిడి ఎండింగ్లో ఈఆర్ ఉంది, ఎస్డి ఎండింగ్లో ఈఎస్టీ ఉంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుంది అదే. అండ్ ఇంకొక టైప్ చూద్దాం, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, హాట్, హాటర్, హాటెస్ట్. చూడండి, ఈ ఎండింగ్లో ఈఆర్ ఈఎస్టీ లేవు, మళ్ళీ ఇక్కడ ఎండింగ్లో ఈఆర్ ఉండాలి అనుకున్నాం కాబట్టి ఈఆర్ వచ్చింది. ఎస్డి ఎండింగ్లో ఈఎస్టీ ఉండాలి అనుకున్నాం కాబట్టి ఈఎస్టీ వచ్చింది. ఓకే ఫైన్. టైప్ 3 కూడా చూద్దాం, లార్జ్, లార్జర్, లార్జెస్ట్, నైస్, నైసర్, నైసెస్ట్. ఇక్కడ కూడా మనకి పీడీలో లాస్ట్లో ఎస్ ఈ వచ్చింది కానీ ఆర్ రాలేదు. ఎస్, అండ్ ఇక్కడ సిడిలో ఈఆర్ అండ్ ఈఎస్టీ వచ్చాయి కాబట్టి ఎస్ వీటిని పీడి, సిడి, ఎస్డిగా మనం డివైడ్ చేయడం జరిగింది. 4th టైప్ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా 4th టైప్లో కూడా పాజిటివ్ డిగ్రీలో ఈఆర్ రాలేదు, కంపారేటివ్ డిగ్రీలో లాస్ట్లో ఈఆర్ వచ్చింది, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ వచ్చింది. సో మనకి ఇక్కడ క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది, ఈఆర్ ఉంటే ఒక రకంగా, ఈఆర్ లేకపోతే ఒక రకంగా, ఈఎస్టీ ఉంటే ఒక రకంగా వాటిని మనం పిలుస్తాము అని. మళ్ళీ ఈఆర్ ఈఎస్టీ లేని కొన్ని వర్డ్స్ ఉన్నాయండి, అవి ఏంటో చూద్దాం. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే ఈఆర్ లేకుండా మోర్ వస్తుంది కొన్నిసార్లు, అది సిడి అవుతుంది. అండ్ మోస్ట్ వస్తుంది, కొన్ని వర్డ్స్ మాత్రమే ఈఆర్ ఈఎస్టీ లేకుండా ఉంటాయి సిడిలో, ఎస్డిలో. అండ్ ఇక్కడ ఫెయిత్ఫుల్, మోర్ ఫెయిత్ఫుల్, మోస్ట్ ఫెయిత్ఫుల్. సో ఎప్పుడు మనకి మోర్, మోస్ట్ వస్తుంది అంటే ఈ పీడి పాజిటివ్ డిగ్రీ యొక్క స్పెల్లింగ్ అన్నది లాంగ్గా ఉంటే, పెద్దగా ఉంటే అప్పుడు మనం మోర్, మోస్ట్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ చాలా చిన్న వర్డ్స్ ఇవి, బిగ్, హాట్, లార్జ్, నైస్, చాలా చాలా చిన్న వర్డ్స్ కాబట్టి అక్కడ మోర్, మోస్ట్ తీసుకోలేదు. మోర్, మోస్ట్ రావాలి అంటే పాజిటివ్ డిగ్రీ మనకి బిగ్గా ఉండాలి. వెల్, మళ్ళీ ఇక్కడ టైప్ 6 చూద్దాం. లాస్ట్ టైప్, గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఇక్కడ ఈఆర్ ఈఎస్టీ వచ్చింది కానీ ఇక్కడ రాలేదు, దీన్ని ఇర్రెగ్యులర్ అంటామండి. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండింగ్స్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ ఎండింగ్స్. పాజిటివ్ డిగ్రీ అంటే మనకి ఈఆర్ రాదు, ఈఎస్టీ రాదు, అది పాజిటివ్ డిగ్రీ. స్పెల్లింగ్ చూడండి, కంపారేటివ్ డిగ్రీ అంటే స్పెల్లింగ్ ఎండింగ్లో ఈఆర్ వస్తే అది కంపారేటివ్ డిగ్రీ అవుతుంది, సిడి. ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ, ఎండింగ్లో ఈఎస్టీ వస్తే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఎస్, 1 పాయింట్ అండి. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ మీద మనం ఫోకస్ పెడదాం. ఈ పీడి, సిడి, ఎస్డి విఐపీలు అనుకుందాం. ఎస్, అలా ఇమాజిన్ చేసుకుందాం. చూడండి, ఆ గ్రామర్ టర్మినాలజీ నేను ఏమీ వాడకుండా మీకు గ్రామర్ నేర్పిస్తానండి, మళ్ళీ ఇబ్బంది ఏమీ పెట్టను. సో ఇక్కడ వీటిని మనం విఐపీలు అనుకుందాం. విఐపీస్ అనగానే జనరల్గా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా. సో
మళ్ళీ ఏ విఐపికి ఏ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో చూద్దాం ఇప్పుడు మనం. అండ్ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ పీడీ ఉంది కదా, పీడీ ఉన్న విఐపి అనుకున్నాం, జస్ట్ అలా మనం అనుకున్నాం కన్వీనియంట్గా మనం లర్న్ చేయడానికి. పీడీ అన్న విఐపి వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు వస్తారో చూడండి, డిస్కుమ్ 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 అంటే యాజ్ ఒక డిస్కుమ్, ఇంకొక డిస్కుమ్ యాజ్ 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 2 వర్డ్స్ వస్తాయండి. ఒకటి పీడీ ముందు, ఇంకొకటి పీడీ తర్వాత. సో పీడీ వచ్చినప్పుడు మనకేం రావాలి, డిస్క్రిమ్ డిస్క్రిమ్ అంటే యాజ్ యాజ్ రావాలి. ఇలా గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ హాట్ వచ్చింది కాబట్టి ఎస్ఈఆర్ ఈఎస్టీ లేదు కాబట్టి పాజిటివ్ డిగ్రీ అయింది కాబట్టి యాజ్ హాట్ హ్యాస్ యూజ్ చేసాము. ఇలా ఏ పీడీ వచ్చినా సరే మనకి ముందు యాజ్ తర్వాత యాజ్, ఆ 2 యాజ్ మధ్యలో ఆ పీడీని మనం యూజ్ చేసుకుంటాం. సిడి, సిడికి దాన్ వస్తుంది, THAN చూడండి స్పెల్లింగ్, ఏ ఈ కాదు. వెల్ సిడి అంటే మనకి ఎండింగ్లో ఈఆర్ రావాలి కదా, ఎస్ ఈఆర్ వచ్చేసింది. సో హాటర్ దాన్, ఎప్పుడైతే మనకి ఎండింగ్లో ఈఆర్ వస్తుందో అప్పుడు మనం దాన్ యూస్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ వస్తే దా రావాలి, సెక్యూరిటీ గార్డ్, దా అన్న సెక్యూరిటీ గార్డ్ వస్తుంది. హార్టెస్ట్ చూడండి ఈఎస్టీ సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ద హార్టెస్ట్ యూస్ చేసాం. సో ఇక్కడ ఉన్న ప్రతి డిగ్రీని మనం విఐపి అనుకున్నాం, మళ్ళీ ప్రతి విఐపికి సెక్యూరిటీ గార్డ్స్ అని అనుకున్నాం. ఏ విఐపికి ఏ సెక్యూరిటీ గార్డ్ వస్తుందో మళ్ళీ ఒకసారి చూద్దాం. పాజిటివ్ డిగ్రీ అన్న విఐపికి యాజ్ యాజ్ అన్న సెక్యూరిటీ గార్డ్స్ వస్తాయి. కంపారేటివ్ డిగ్రీ అన్న విఐపికి దాన్ అన్న సెక్యూరిటీ గార్డ్ వస్తుంది, తర్వాత వస్తుంది. దాని తర్వాత ఎస్డి అన్న విఐపికి దా అన్న సెక్యూరిటీ గార్డ్ వస్తారు. వెల్ ఇక్కడ మళ్ళీ చూడండి ఒక్కసారి, టాల్, టాలర్, టాలెస్ట్. ఇక్కడ చూడండి లాస్ట్లో ఈఆర్ ఈఎస్టీ లేదు కాబట్టి ఇది ఏ డిగ్రీ అవుతుంది, పాజిటివ్ డిగ్రీ అవుతుంది. ఎస్ యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో పాజిటివ్ డిగ్రీ అన్న విఐపి వచ్చినప్పుడు మనకి ఎవరు రావాలి, సెక్యూరిటీ గార్డ్, డిస్కుమ్ డిస్కుమ్ అంటే యాజ్ తర్వాత యాజ్ కాబట్టి యాజ్ టాల్ యాజ్ అని యూస్ చేస్తాము. అండ్ ఇక్కడ లాస్ట్లో ఈఆర్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, ఎస్ చెప్పాలి మీరు, సిడి అవుతుంది. సో సిడి వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఎవరు అనుకున్నాం, ఇక్కడ ఉంది చూడండి దాన్. మళ్ళీ ఈఎస్టీ అన్న ఎండింగ్ వచ్చినప్పుడు ఏం యూస్ చేసుకోవాలనుకున్నాం మనం, ఎస్ దా. ఎస్ ఇదే అండి, ఇంతకుముందు చెప్పిన పాయింట్ని ఒకసారి మనం క్విక్గా రీక్యాప్చులేషన్ చేసుకున్నాము. వెల్ అండి, మళ్ళీ ద బిగ్ మూమెంట్ ఈజ్ హియర్. సో మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ని బుక్ చేసుకోవడానికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే వాట్సాప్ చేయండి. ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయాలి అంటే మనకి టోటల్గా 5 మెథడ్స్ ఉంటాయి. ఆ 5 మెథడ్స్లో మనం మెథడ్ 1 చూడబోతున్నాము. ఇది కేవలం శాంపిల్ వీడియో మాత్రమే అండి. ఎస్ ఇక్కడ చూడండి మెథడ్ 1 మీకు ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చాను, దా తర్వాత ఎస్డి అంటే ఈఎస్టీతో ఎండ్ అయ్యే వర్డ్. ఎస్ ఈ 2 మీకు తెలిస్తే చాలండి, ఈజీగా మీరు ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలోకి చేంజ్ చేయగలరు. వెల్ ఇక్కడ మనం ఫస్ట్ మెథడ్ డిస్కస్ చేసుకుంటున్నాం. స్లాష్ పెట్టాను చూడండి, స్లాష్ని ఎక్కడ పెట్టాను, దా కన్నా ముందు పెట్టాను. ఎస్ అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈఎస్టీ తర్వాత స్లాష్ పెట్టాను, ఫినిష్ అండి. ఇదే మా టెక్నిక్. ఇంతకుముందు మీకు చూపించింది కూడా ఈ టెక్నికే అప్లై చేసి, సేమ్ టెక్నిక్ అప్లై చేసి మా స్టూడెంట్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ప్రజెంట్ చేశారు, అవి మీరు కూడా చూశారు. వెల్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఉన్నది హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. ఇది ఈఎస్టీ ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని సిడి అంటే కంపారేటివ్ డిగ్రీ, పీడి అంటే పాజిటివ్ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, దాకి ముందు ఒక స్లాష్, ఎస్ దా ఇక్కడ ఉంది మనకి. సో దాని ముందు ఒక స్లాష్ పెట్టేద్దాం, ఫినిష్. నెక్స్ట్ ఈఎస్టీ తర్వాత ఇంకొక స్లాష్ పెట్టేసాం, అయిపోయింది, డన్, ద జాబ్ ఈజ్ డన్. సో ఇలా మనం ఈ విధంగా చేయడం వల్ల చూడండి, స్ట్రక్చర్ అని, సబ్జెక్ట్ అని, వర్బ్ అని నేను ఏవి చెప్పనండి. నేను కూడా చాలా వీడియోస్ చూశాను, ఓకే ఎలా చెప్పారని.
స్ట్రక్చర్ అంటారు, సబ్జెక్ట్ అంటారు, వర్బ్ అంటారు, అవన్నీ అవసరమే లేదు. అవన్నీ లేకుండా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి. సో హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. ఇక్కడ మనకి ఆ స్లాషెస్ పెట్టడం వల్ల పార్ట్స్ వచ్చాయండి. చూడండి, ఇది ఫస్ట్ పార్ట్ అయింది, హైదరాబాద్ ఈజ్, ఇది ఫస్ట్ పార్ట్ అయింది. తర్వాత ద బిగ్గెస్ట్, ఇది సెకండ్ పార్ట్ అయ్యింది. అండ్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ థర్డ్ పార్ట్ అయిందండి. పార్ట్స్ డివైడ్ చేయడం కూడా మనం ఎంత సింపుల్గా చేసాం చూడండి. దాకి ఎప్పుడైనా ఇలానే అప్లై చేయండి. టీహెచ్ఈ ద అన్న వర్డ్ ముందు ఒక స్లాష్ పెట్టండి, ఈఎస్టీ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, తర్వాత ఇంకొక లైన్ పెట్టండి, ఫినిష్. 3 పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ ఈజ్ ఫస్ట్ పార్ట్, ద బిగ్గెస్ట్ సెకండ్ పార్ట్, సిటీ ఇన్ తెలంగాణ స్టేట్ థర్డ్ పార్ట్. మనం డిగ్రీ చేంజ్ చేసుకోవాలి. సో డిగ్రీ ఉన్నది ఇక్కడ ద బిగ్గెస్ట్ సెకండ్ పార్ట్లో ఉంది డిగ్రీ, కాబట్టి ఈ డిగ్రీని మాత్రమే చేంజ్ చేయాలి, సెకండ్ పార్ట్ని మాత్రమే మనం చేంజ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏమాత్రము లేదు. సో ఇక్కడ ఇంకొక క్లూ ఇస్తాను చూడండి. మనకి అక్కడ ఎస్డిలో 3 పార్ట్స్ వచ్చాయి, సిడిలో 4 పార్ట్స్ వస్తాయండి, ఫినిష్. 3, 4. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏం రావాలి అంటే ఈ ఫస్ట్ పార్ట్ని చేంజ్ చేసుకోకూడదు అనుకున్నాం కదా. సో సేమ్ టు సేమ్ హైదరాబాద్ ఈజ్ యూస్ చేస్తాము. ఎప్పుడైనా ఇలానే చేసుకోవాలి, ఫస్ట్ పార్ట్ని చేంజ్ చేసుకోవద్దు. ఎస్డిలో ఎలా ఉందో సిడిలో కూడా అలానే యూస్ చేసుకోండి. ఇప్పుడు మనం డిగ్రీని చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఈ పార్ట్లో డిగ్రీ ఉంది, దీన్ని మనం బిగ్ ఈఎస్టీ ఉంది కదా, ఈ ఈఎస్టీ ప్లేస్లో ఈఆర్ పెడితే సిడి వస్తుంది. సో ఈఆర్ పెట్టేసేయండి, ఫినిష్. ఎప్పుడైనా సరే ఇలానే చేయాలి మీరు. ఈఎస్టీని తీసేసి ఈఆర్ పెట్టేస్తే మనకి సిడి మాగా చేంజ్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు చూడండి, సిడికి రావాల్సిన సెక్యూరిటీ గార్డ్ ఇంతకుముందు అనుకున్నాం కదా, దాన్ని యూస్ చేసుకోవాలి. దట్స్ ఇట్. అండ్ దెన్ ఇక్కడ ఉన్న లాస్ట్ పార్ట్ని సేమ్ టు సేమ్ తీసుకుందాం. సో ఆ లాస్ట్ పార్ట్ ఏంటి, వాట్ ఈస్ దట్ లాస్ట్ పార్ట్, లెట్ us see. ఆ లాస్ట్ పార్ట్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. సో దాన్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు నేను లాస్ట్ పార్ట్కి వెళ్తున్నాను. సిటీ ఇన్ తెలంగాణ స్టేట్, రైట్ అండి, సేమ్ టు సేమ్ తీసుకున్నాను. సో హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. ఈ థర్డ్ పార్ట్ మనం యూస్ చేసుకోవాలి, అప్పుడు కంప్లీట్ సెంటెన్స్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న సెంటెన్స్ ఫార్మేషన్ ప్రకారంగా మనం ఎనీ అదర్ వాడితే సెట్ అవుతుందండి, ఫినిష్, డన్. వచ్చేసింది చూడండి. మనకి ఫస్ట్ పార్ట్ సేమ్ టు సేమ్ తీసుకున్నాం, హైదరాబాద్ ఈజ్ అని. సెకండ్ పార్ట్లో మనకి డిగ్రీ ఉంది, డిగ్రీని కన్వీనియంట్గా కావాల్సిన డిగ్రీలోకి చేంజ్ చేసాం. తర్వాత ఎనీ అదర్ అన్నదాన్ని మీరు అడిషనల్గా తీసుకోవాలి. ఇక్కడ ఉండదు ఎస్డిలో, ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ కంప్లీట్ కావడానికి తప్పదు, తీసుకోవాలి. తర్వాత చూడండి, సిటీ ఇన్ తెలంగాణ స్టేట్, సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. చూడండి ఎంత ఈజీగా మనం ఎస్డి నుంచి సిడిలోకి చేంజ్ చేసాం. అండ్ ఇప్పుడు మళ్ళీ వెంబడే పీడీలోకి వెళ్ళొద్దండి, ఇంకొకటి చూద్దాం, మళ్ళీ సిడి. ఎస్, ఇప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఫస్ట్ లైన్ ఎక్కడ మనం స్లాష్ పెట్టుకోవాలి, దా ముందు. ఎస్, మీరు చెప్పాలండి. తర్వాత ఇంకొక లైన్ ఈఎస్టీ తర్వాత. ఎస్, ఫస్ట్ పార్ట్ ఏంటి, లతా ఈజ్. సెకండ్ పార్ట్ ద షార్టెస్ట్. థర్డ్ పార్ట్ ఏంటి, గర్ల్ ఇన్ ద క్లాస్. ఓకే అండి, రైట్, వండర్ఫుల్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ని సేమ్ టు సేమ్ తీసుకోవాలనుకున్నాం కదా. సో లతా ఈజ్, ఫైన్. సెకండ్ పార్ట్ ఏం చేయాలి, డిగ్రీని చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఆ డిగ్రీని మనం చేంజ్ చేసేటప్పుడు ఈఎస్టీ ఉంది కదా, ఈ ఈఎస్టీని ఏం చేయాలి, ఈఆర్గా చేసుకోవాలి అనుకున్నాం. సో షార్టర్. ఎస్, ఇక్కడ ఏమొస్తుంది షార్టర్కి, దాన్ వస్తుంది. సో షార్టర్ దాన్గా చేంజ్ చేసుకున్నాం. అండ్ దెన్ దీని తర్వాత ఏం రావాలనుకున్నాం, ఎక్స్ట్రాగా థర్డ్ పార్ట్లో
ఎస్ ఇది ఒక్కసారి చూడండి మీరు మళ్ళీ. ఎస్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎనీ అదర్ వస్తే సెట్ అవుతుంది. ఫినిష్. ఎనీ అదర్. తర్వాత ఇక్కడ ఉన్న లాస్ట్ పార్ట్ సేమ్ టు సేమ్ అక్కడ ఉన్నది ఇక్కడ తీసుకొని పెట్టుకోవడం అంతే అండి. ఇప్పుడు చూడండి ఈ టాపిక్ అంత ఈజీగా ఇంకా ఏ టాపిక్ మీకు ఉండదు, అంత ఈజీగా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. మళ్ళీ పీడీ చూద్దాం. పీడీని ఎలా మనం ఫామ్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ మనకి జనరల్గా 5 పార్ట్స్ ఉంటాయండి. 3, 4, 5. నేను కూడా చాలా వీడియోస్ చూశాను నిజంగా ఈ టాపిక్ ఎలా చెప్పారు అని. స్ట్రక్చర్ అంటారు, సబ్జెక్ట్ అంటారు, వర్బ్ అంటారు. ఓకే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, మంచిగానే చేశారు. కానీ మేము ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండి. మళ్ళీ పాజిటివ్ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలి అన్నది చూద్దాం. చూడండి పాజిటివ్ డిగ్రీని టోటల్గా డిఫరెంట్గా మనం బిగిన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో నో అదర్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా ఇలానే పెట్టుకోండి, నో అదర్. తర్వాత ఈ సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న లాస్ట్ పార్ట్ సెట్ అవుతుంది. సో ఆ లాస్ట్ పార్ట్ని తీసుకుందాం. సో వాట్ ఈస్ దట్ లాస్ట్ పార్ట్? సిటీ ఇన్ తెలంగాణ స్టేట్. ఫైన్, సేమ్ టు సేమ్ తీసుకున్నాం, ఎలాంటి చేంజ్ చేసుకోలేదు మనం. ఫైన్. నెక్స్ట్ తర్వాత మనం చాలామంది ఇక్కడ దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క థర్డ్ పార్ట్ని కూడా ఇంకా ఈజీగా చెప్తాము. ఈ ఫస్ట్ పార్ట్లో చాలా స్మాల్ వర్డ్ ఉంటుంది, ఆ స్మాల్ వర్డ్ని తీసుకోండి. ఒకటే ఒక వర్డ్, అది స్మాల్ వర్డ్ ఫస్ట్ ఒక పార్ట్లో. ఎప్పుడు ఇలానే చేయండి. సో ఇక్కడ ఉన్న స్మాల్ వర్డ్ ఈజ్ కదా, దీన్ని తెచ్చేసుకోండి, అయిపోతుంది. ఖాతం, ఏమీ అవసరం లేదు. ఈజ్ సెట్ అయిపోయింది చూడండి. అండ్ తర్వాత ఇప్పుడు డిగ్రీకి రావాలి. ఫోర్త్ పార్ట్ కావాలి మనకి. బిగ్గర్ దాన్ డిగ్రీ ఇక్కడ ఉంది కదా, ద బిగ్గెస్ట్. సో ఈఎస్టీ తీసేస్తే మనకి పాజిటివ్ డిగ్రీ వస్తుంది. పాజిటివ్ డిగ్రీకి డిస్క్రిమ్ యాజ్ రావాలి కాబట్టి యాజ్ బిగ్ యాజ్ యూస్ చేస్తామండి. అండ్ తర్వాత చూడండి ఇక్కడ ఉన్న ఇది చేంజ్ చేసాము, ఇది తీసుకున్నాము, ఈజ్ని తీసుకుందాం. మిగిలింది ఏంటి? హైదరాబాద్ ఒక్కటే. హైదరాబాద్ లాస్ట్లో మనం తీసుకుంటాము, కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 5 పార్ట్స్ వస్తాయి. 1, 2, 3, 4, 5. దట్స్ ఆల్ అండి. సో ఈ విధంగా మనం ఎస్డి నుంచి సిడి అండ్ పీడీలోకి చాలా చాలా ఈజీగా చేంజ్ చేయగలము. అండ్ ఇక్కడ మళ్ళీ పీడీ చేంజ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఉంది కదా, దీన్ని పీడీలోకి చేంజ్ చేయండి. మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని చేయండి. ఫస్ట్ ఏం రావాలనుకున్నాం? నో అదర్ రావాలి అనుకున్నాం. తర్వాత ఆ సిడిలో ఉన్న ఎస్డిలో ఉన్న గర్ల్ ఇన్ ద క్లాస్ తీసుకోవాలనుకున్నాం. 5 పార్ట్స్ కదా. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ గర్ల్, ఇక్కడ చూడండి గర్ల్ ఇన్ ద క్లాస్ ఉంది కదా, అది తీసుకుందాం. గర్ల్ ఇన్ ద క్లాస్. అండ్ నెక్స్ట్ తర్వాత ఏం రావాలనుకున్నాం? ఇక్కడ ఉన్న షార్టెస్ట్ వర్డ్, చాలా చిన్న వర్డ్ ఏంటి దీంట్లో? ఈజ్ తీసేసుకోండి. తర్వాత ఈఎస్టీని తీసేస్తే ఏమవుతుంది? షార్ట్ అవుతుంది, అంటే పీడీలోకి వచ్చేస్తుంది. దాని ముందు యాజ్, తర్వాత షార్ట్, మళ్ళీ తర్వాత యాజ్ షార్ట్ యాజ్. అండ్ ఇక్కడ మిగిలింది ఏంటంటే ఇంకా ఫస్ట్ వర్డ్ ఇక్కడ లాస్ట్లోకి వచ్చేస్తుంది, లత. ఈ విధంగా మనం ఎస్డిని సిడి అండ్ పీడీలోకి చేంజ్ చేసాం చూడండి. సింపుల్ టెక్నిక్స్ అండ్ సూపర్ రిజల్ట్స్. చాలా తక్కువ టైంలో చాలా కాంప్లికేటెడ్ టాపిక్ని మనం లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా లాంచ్ చేసామండి. అండ్ ఇక్కడ ఉంది చూడండి, రాణి ఈజ్ ద షార్టెస్ట్ గర్ల్ ఇన్ ద స్కూల్. ఇక్కడ ఉన్న సూపర్లేటివ్ డిగ్రీని కంపారేటివ్ డిగ్రీలోకి, అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయండి. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మేము అప్లై చేసిన టెక్నిక్ని అప్లై చేస్తూ సిడి అండ్ పీడీలోకి ఇక్కడ ఇచ్చిన ఎస్డిని చేంజ్ చేయండి. కామెంట్ బాక్స్లో మళ్ళీ మీ ఆన్సర్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మీకు మళ్ళీ ప్రాక్టీస్ అయినట్లు కూడా ఉంటుంది. సో మేము ఎంత బాగా చెప్పాము అని ప్రాక్టికల్గా మేము చూసుకోవాలి, మీరు చూసుకోవాలి. కాబట్టి అది చేయండి కామెంట్ బాక్స్లో. సో మా లైవ్ ఆన్లైన్ ప్రోగ్రామ్
నడుస్తూ ఉంటాయండి. 4 ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి ప్రజెంట్గా. స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్, డ్యూరేషన్ 45 days ఉంటుంది. సూపర్ కోర్స్ ఉంటుందండి. చాలామంది మళ్ళీ లర్న్ చేశారు స్పోకెన్ ఇంగ్లీష్ మాతో. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంది, లర్న్ చేయాలి, నాకు నీడ్ ఉంది అనుకుంటే జాయిన్ అవ్వండి. మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ గ్రామర్ క్లాసెస్ కూడా ఇంతకుముందే చెప్పాం కదా, మీకు కావాల్సిన ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్, అన్ని గ్రామర్ టాపిక్స్ కావాలంటే అన్ని గ్రామర్ టాపిక్స్ చెప్పించుకోండి, లేకపోతే మీకు కావాల్సిన గ్రామర్ టాపిక్ కాంప్లికేటెడ్ టాపిక్నే చెప్పించుకోండి, అది మీ ఇష్టం అండి. అండ్ ఎడిటింగ్, ఎడిటింగ్ మీద కూడా క్లాసెస్ 6 to 10 ఇవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి స్టూడెంట్స్కి, వాళ్ళ టీచర్స్ కూడా ఎలా చెప్పాలి అన్నది ఒక కంప్లీట్ ఐడియా క్లారిటీ రావడం లేదు. సో మేము వాటి మీద కూడా క్లాసెస్ తీసుకుంటాము. మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ మీద కూడా క్లాసెస్ తీసుకుంటామండి. మళ్ళీ మా వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాము. ఈ యొక్క వీడియోని షేర్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ 7th క్లాస్ స్టూడెంట్ చేశారు మా టెక్నిక్ ఉపయోగించి. సార్ రిమైనింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా అని అనుకుంటవచ్చు మీరు. ఎస్ అండి, మళ్ళీ ఇది జస్ట్ కేవలం శాంపిల్ వీడియో మాత్రమే. సో మా యొక్క టీచింగ్ ఎలా ఉంటుంది, మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని తెలియజేయడానికి మాత్రమే ఈ యొక్క వీడియోని మేము చేయడం జరిగింది. సో మీకు కావాల్సిన క్లాసెస్ మీద బుక్ చేసుకోండి అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని షేర్ చేయండి. చాలా చాలా రేర్ వీడియో అండి. ప్రతి టాపిక్ని ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ఎవ్రీ సింగిల్ టాపిక్, స్పోకెన్ ఇంగ్లీష్, డిస్కోర్సెస్, ప్రతిదీ అండి. ఎడిటింగ్, ఏ టాపిక్ అయినా సరే మేము ఇంతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కూడా మీకు ఇచ్చిన ఆన్సర్స్ని అంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాం కదా, ఆ ఆన్సర్స్ని పోస్ట్ చేయండి. అదేవిధంగా మా 7th క్లాస్ స్టూడెంట్ చేసిన ఆన్సర్స్ మీద కూడా ఒకసారి మీ ఒపీనియన్ ఆ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.